అందరికీ స్వాగతం అండి. నేను అమ్మ ఫ్యామిలీ లాగ్ నుంచి మీ శోభను మాట్లాడుతున్నాను. ఈరోజు పప్పులతో రుచికరమైన ఆరోగ్యమైన పొడి ప్రిపరేషన్ చేద్దాము. దీనికి కావాల్సిన వస్తువులు, ఇది నేను కర్ణాటకలో ఒక అజ్జి నేర్పారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తారు. అయితే ఆవిడ స్ట్రైనర్ ఉపయోగించలేదు కాబట్టి నేను ఉపయోగించలేదు, కానీ మన కోసం అయితే మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సినవి ఒక కప్పు కందిపప్పు దోరగా వేయించుకోవాలి. అది సిమ్లోనే వేయించుకుంటే మంచిదండి. అలాగే ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు శనగపప్పు, అన్నీ దోరగా వేయించుకోవాలి. సిమ్లో వేయించుకుంటే దోరగా ఉంటాయి. అయితే దీంట్లోని శనగపప్పు కూడా దోరగా వేయించుకొని పెట్టుకోవాలి. 3 బాగా వేగాక 4 ఎండుమిరపకాయలు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు మిరియాలు వేసి పక్కన పెట్టుకోవాలి. అయితే వెల్లుల్లిపాయ అస్సలు వేయించక్కర్లేదు, నూనె అసలు వాడకూడదు. ఎందుకంటే మనం ఇడ్లీలోకి వాటిలోకి వాడేటప్పుడు నెయ్యి మస్తుగా వేసుకుంటాం కనుక అది సరిపోతుంది. అలాగే ఇది పోహాలో కూడా చాలా రుచిగా ఉంటుంది. మిరియాలు వేస్తాం కాబట్టి రొంపలు అట్లాంటివి ఏమి రావు, ఆరోగ్యానికి కూడా మంచిది. అన్నీ జీలకర్ర మిరియాలు చాలా ఆరోగ్యానికి మంచివి కదా. అలాగే వెల్లుల్లి, దీని అంతటిని మెత్తగా పొడి చేసి పెట్టాను. ముందు ఇది నేను చూపెట్టిన మాదిరిగా పొడి చేసి దీంట్లో మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ మిక్సీ చేసేసాక అప్పుడు వెల్లుల్లి వేయాలి. తొక్కలు తీయకుండానే బరగ్గానే ఉండాలండి. అదొక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట, చక్కని టేస్ట్ వస్తుంది. తగిన ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిరియాలు అవి ఉట్టిగా వేడి చేయడమే, అవి కూడా వేసేయాలి. అన్నీ వేసాక నేనైతే వడకట్టలేదు, ఫిల్టర్ చేశాక ఇలాగొస్తుందనమాట. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.